హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. 2023కు గాను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైన తీర్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఒకటవది డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి. మనకు గుర్తుంటే 2016లో సడన్గా ప్రధాని నరేంద్ర మోదీ 500 మరియు 1000 రూపాయల నోట్లని రద్దు చేస్తున్నామన్నట్టుగా ప్రకటించారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ చాలా సవాళ్ళను ఎదుర్కొంది. కానీ గవర్నమెంట్ ఏమని చెప్పింది? ఒకటి, బ్లాక్ మనీ అంటే నల్లధనాన్ని నిషేధించడానికి ఇది అవసరం. అలాగే మన ఎకానమీని డిజిటలైజేషన్ వైపుగా తీసుకెళ్లటానికి, ట్రాన్సాక్షన్స్ మరింతగా పెంచడానికి, దానివల్ల ట్యాక్స్ కలెక్షన్ అన్నటువంటిది మరింతగా ఇంప్రూవ్ అవ్వటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పింది. అయితే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయటం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? ఈ డిమానిటైజేషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది సరైనదే అన్నట్టుగా తీర్పునివ్వటం జరిగింది. అంతేకాదు, రీసెంట్గా మనం చూస్తే 2000 నోట్లని కూడా ఆర్బీఐ వెనక్కి తీసుకుంది, ఉపసంహరించుకుంది. దీనిని డిమానిటైజ్ చేయలేదు, కేవలం ఉపసంహరించుకుంది. నెక్స్ట్ చూడండి, ఈసీఐ అపాయింట్మెంట్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ గురించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమని తీర్పునిచ్చింది? ప్రస్తుతం అంటే ఈ తీర్పుకు ముందు వరకు కూడా మనం చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అలాగే ఎలక్షన్ కమిషనర్స్ని కూడా గవర్నమెంటే అపాయింట్ చేయటం జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? త్రిసభ్య కమిటీ వీళ్ళని అపాయింట్ చేయటం జరుగుతుంది అన్నట్టుగా చెప్పింది. ఎప్పటి వరకు అంటే పార్లమెంట్ దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చేంత వరకు అన్నట్టుగా వర్డిక్ట్నిచ్చింది. అయితే ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే చూడండి, ఒకటి ప్రధానమంత్రి ఉంటారు, రెండవ వ్యక్తి లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటారు, మూడవ వ్యక్తి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఈ త్రిసభ్య కమిటీలో ఉంటారన్నట్టుగా చెప్పింది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ రీసెంట్గా ఏవైతే వింటర్ సెషన్ జరిగిందో అందులో ఒక బిల్లుని పాస్ చేసింది. అది ఇప్పుడు చట్టం అయింది కూడా. ఏమని ఆ చట్టం అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి నియామకం త్రిసభ్య కమిటీ ద్వారానే జరుగుతుంది. కానీ అందులో ఎవరెవరు ఉంటారు? ఒకరు ప్రధానమంత్రి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, రెండవ వ్యక్తి వచ్చేసరికి లోక్సభకి సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్ ఉంటారు, మూడవ వ్యక్తి వచ్చేసరికి యూనియన్ మినిస్టర్. ఈ యూనియన్ మినిస్టర్ని కూడా ఎవరు నియమిస్తారు అంటే ప్రధాని నియమించటం జరుగుతుంది ఈ యూనియన్ మినిస్టర్ని. అంటే ఇక్కడ ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఇప్పుడు ఒక యూనియన్ మినిస్టర్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కన్సర్న్ కూడా అదే అనమాట. మెజారిటీ ఇప్పుడు ప్రభుత్వానిదే అవుతుంది కదా అన్నటువంటిది. అయితే ఇక్కడ మనకి తెలియాలి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చూస్తే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 15 లేదా 15వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్స్ గురించి తెలుపుతుంది. అయితే ఇందులో ఆర్టికల్ 324 ఏదైతే ఉందో, ఆర్టికల్ 324లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో, అలాగే ఇంకొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు అన్నటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి నిర్ణయించటం జరుగుతుంది. ప్రెసిడెంట్ తనకి ఇష్టం వచ్చినంత మందిని ఇక్కడ రిక్రూట్ చేయొచ్చు అనమాట. అయితే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్రిట్రీవబుల్ మ్యారేజ్కి సంబంధించి అంటే ఇక్కడ పెళ్లి బంధం అన్నటువంటిది మళ్ళీ తిరిగి కోలుకోలేనటువంటిది అయితే అప్పుడు విడాకులు ఇవ్వటానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంతకుముందు ఎవరైనా ఒక జంట విడాకులు తీసుకోవాలంటే కనీసం 6 నెలలు కలిసి ఉండాలన్నటువంటి ఒక నిబంధన ఉండేది. 6 నెలల తర్వాతే వాళ్ళు విడాకులకు అప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక బంధం బీటలు వారింది, అది మళ్ళీ తిరిగి రీట్రైవ్ చేయటానికి అవ్వదు, ఇర్రిట్రీవబుల్ అనిపిస్తే గనక అప్పుడు వాళ్ళకి విడాకులు పొందేటటువంటి హక్కు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఏమని చెప్తుంది? కంప్లీట్ జస్టిస్ని అందించాలి అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇది సుప్రీంకోర్టుకు ఉండేటటువంటి ఒక స్పెషల్ ప్రొవిజన్. నెక్స్ట్ చూడండి, సేనా వర్సెస్ సేనా ఫైట్. ఏంటిది? 2022లో మహారాష్ట్రలో జరిగినటువంటి ఇష్యూ అనమాట. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒక మంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశారు? ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఒక చీలికని తీసుకొచ్చి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి ఇంకొక వర్గంగా ఏర్పాటు చేసి బీజేపీ మద్దతుతో గవర్నమెంట్ ఫామ్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశారు? ఇదిగో మా విప్ యొక్క ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో ఆ ఆర్డర్స్ని పాటించకుండా వీళ్ళు బయటికి వెళ్ళారు. సో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం
వీళ్ళని చర్య తీసుకోవాలి వీళ్ళ మీద అన్నట్టుగా ఉద్ధవ్ ఠాక్రే కేసు వేయటం జరిగింది. అయితే ఈ కేసు అన్నటువంటిది ఇప్పటి వరకు సాగుతూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకటి ఏక్నాథ్ షిండే వర్గం ఇలా విప్ ఇచ్చినటువంటి ఆర్డర్కి అగెనెస్ట్గా ఇలాగా విడిపోవటం అంటే బయటికి రావటం అన్నటువంటిది చట్టరీత్యా మంచిది కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ మేము తిరిగి పునరుద్ధరించలేము అన్నట్టుగా చెప్పింది. ఎందుకని ఆ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను ఉద్ధవ్ ఠాక్రేకి ఫ్లోర్ టెస్ట్ అంటే బల పరీక్షకు వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే బల పరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేయటం జరిగింది. అంటే మీరు బల పరీక్షకు వెళ్ళలేదు కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము పునరుద్ధరించలేము అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలాగే ఏక్నాథ్ షిండే చేసినటువంటి ఈ పని కూడా మంచిది కాదు, సరైనటువంటిది కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ కేసులో. నెక్స్ట్ కేసు చూడండి, ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి. ఇక్కడ ఏమైంది అంటే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకి సంబంధించినటువంటి గొడవ. ఇది కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఢిల్లీ యొక్క పరిపాలనా అధికారాలన్నీ అక్కడ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికే ఉంటాయి, 3 మాత్రమే అక్కడ ఉండవు. ఏంటి, 1 పబ్లిక్ ఆర్డర్, 2 ల్యాండ్, 3 పోలీస్. ఈ 3 కాకుండా మిగతా అధికారాలన్నీ కూడా ప్రజలచే ఎన్నికైనటువంటి ఆ ప్రభుత్వానికే ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి సంబంధించినటువంటిదే ఇది. అయితే ఇక్కడ ఒకటి చూడండి, ఆర్టికల్ 239AA. ఇది ఏం చెప్తుంది, ఢిల్లీ యూనియన్ టెరిటరీకి కూడా మిగతా యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలాగే వీటికి కూడా అధికారాలు అన్నటువంటివి ఉంటాయి. అయితే ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇచ్చారు అంటే చూడండి, 1991వ సంవత్సరంలో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఢిల్లీకి స్పెషల్ ప్రొవిజన్స్ని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రాహుల్ గాంధీ కన్విక్షన్ కేసుకి సంబంధించి ఇక్కడ ఏమైంది, మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష అన్నటువంటిది పడింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ మనకేంటి, ఒక ప్రజాప్రతినిధికి 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడింది అంటే అతను చట్టసభల్లో తన యొక్క ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి ఆ హక్కుని కోల్పోతారు, అంటే సస్పెండ్ అవుతారనమాట. అలాగా రాహుల్ గాంధీని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు అపీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ని స్టే చేయటం జరిగింది, స్టే విధించింది దీని మీద. ఆ నేపథ్యంలో అసలు ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఏమేం గ్రౌండ్స్ మీద డిస్క్వాలిఫై చేస్తారు అంటే చూడండి, 3 సిచ్యువేషన్స్లో వీళ్ళని డిస్క్వాలిఫై చేయటం జరుగుతుంది. ఒకటి ఆర్టికల్ 102 క్లాజ్ 1, అలాగే ఆర్టికల్ 191 క్లాజ్ 1. దీని ప్రకారం పార్లమెంట్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ని ఇలా డిస్క్వాలిఫై చేయటం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కింద. మూడవది వచ్చేసరికి ఆర్పిఏ చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద. ఈ 3 సిచ్యువేషన్కి సంబంధించి కూడా వివిధ రకాల ప్రొవిజన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేసే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ కేసు చూడండి, మీడియా వన్ బ్యాన్ రివొకేషన్కి సంబంధించి. ఇది మలయాళంకి సంబంధించినటువంటి ఒక ఛానల్ అనమాట. మీడియా వన్ అన్నటువంటిది ప్రభుత్వానికి అగెనిస్ట్గా మాట్లాడుతోంది అన్నటువంటి ఒక రీజన్తో ఈ మీడియా వన్ మీద బ్యాన్ని విధించింది ప్రభుత్వం. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ టెలికాస్ట్ బ్యాన్ ఏదైతే ఇంపోజ్ చేశారో దాన్ని ఎత్తివేయటం జరిగింది సుప్రీంకోర్టు. అంతేకాదు ఏమనింది, మనది ప్రజాస్వామ్యం, గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడే హక్కు అన్నటువంటిది ఉంటుంది, దాన్ని రీజన్గా పెట్టుకొని ఇలా బ్యాన్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుపుతుంది. దీని ప్రకారం ఏంటి, గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడే హక్కు అన్నటువంటిది ఉంటుంది, ఆ రీజన్ని పెట్టి ఇలా బ్యాన్ అనేటటువంటిది విధించకూడదు అనేసి. నెక్స్ట్ చూడండి, సేమ్ సెక్స్ మ్యారేజ్ లేదా స్వలింగ వివాహాలకి సంబంధించి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు మ్యారేజ్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ కాదు, ఇదొక స్టాట్యుటరీ రైట్ మాత్రమే. కాబట్టి ఈ విషయంలో మేము తీర్పుని ఇవ్వలేము. దీనికి సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేటటువంటి అధికారం ఇటు పార్లమెంట్కి ఇటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మాత్రమే ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునివ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 370 అబ్రగేషన్కి సంబంధించి. ఆర్టికల్ 370 ఇది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని గురించి మాట్లాడేటటువంటి ఆర్టికల్. అయితే 2019లో ఈ ఆర్టికల్ 370ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ని ఇచ్చి అబ్రగేట్ చేయటం జరిగింది. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా విభజించారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్. ఆ నేపథ్యంలో ఇలా విభజించటం ఆర్టికల్ 370 అబ్రగేషన్ అన్నటువంటిది రాజ్యాంగబద్ధమేనా?
దీని గురించే సుప్రీంకోర్టుకి కేసు అన్నటువంటిది వెళ్ళింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్రపతికి అధికారాలు అన్నటువంటివి ఉంటాయి, ఈ నిర్ణయం సరైనదే అన్నట్టుగా చెప్పిందనమాట. ఆ నేపథ్యంలో చూడండి ఆర్టికల్ 370 క్లాజ్ 1 అన్నటువంటిది ఇలా జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ని ఇస్తుంది. అలాగే చూడండి ఆర్టికల్ 370 అన్నటువంటిది టెంపరరీ, ఇది ఒక టెంపరరీ ప్రొవిజన్ అన్నట్టుగా సుప్రీంకోర్టు మళ్ళీ గుర్తు చేసింది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 21లో ఈ ఆర్టికల్ 370 అన్నటువంటిది ఉంది. అప్పుడు దీన్ని టెంపరరీ ప్రొవిజన్ గానే యాడ్ చేయటం జరిగింది. కాబట్టి ఇలా రిమూవ్ చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి జల్లికట్టు అన్నటువంటిది తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక ఆట అన్నమాట. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది, ఇప్పుడు జల్లికట్టుకు సంబంధించి తమిళనాడు కానివ్వండి, కంబాలాకి సంబంధించి కర్ణాటక కానివ్వండి, అలాగే మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలు ఏవైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్లో ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చాయో ఆ అమెండ్మెంట్స్ని అప్హెల్డ్ చేయటం జరిగింది. అంటే ఈ అమెండ్మెంట్స్ ఉండొచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మనం చూస్తే ఒకవైపేమో మనకి అనిమల్ క్రూయల్టీ అన్నటువంటిది మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అన్నటువంటిది ఉంది. 7th షెడ్యూల్లో మనకి మొత్తం 3 లిస్టులు ఉంటాయి, అవునా? 7th షెడ్యూల్ 3 లిస్టులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ఒకటి యూనియన్ లిస్ట్ అనేసి, రెండవది స్టేట్ లిస్ట్ అనేసి, అలాగే మూడవది కంకరెంట్ లిస్ట్ అనేసి 3 లిస్టులు ఉంటాయి. అయితే అందులో అనిమల్ క్రూయల్టీ అన్నటువంటిది కంకరెంట్ లిస్ట్ కిందికి వస్తుంది. అంటే దీనికి సంబంధించి రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ అనిమల్ క్రూయల్టీకి సంబంధించి అలాగే ఈ గేమ్స్కి సంబంధించి వీటికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని కనుక మనం ఒక్కసారి చూస్తే చూడండి ఆర్టికల్ 29 క్లాజ్ 1 అన్నటువంటిది ఏం చెప్తుంది, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని అలాగే వాళ్ళ యొక్క లిపిని వాళ్ళ యొక్క కల్చర్ని వీటిని కాపాడుకుంటూ ఉండొచ్చు, వాటిని ప్రమోట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 48 అన్నటువంటిది ఏం చెప్తుంది, అగ్రికల్చర్ మరియు అనిమల్ హస్బెండరీని మరింతగా ఇంప్రూవ్ చేయాలన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 51AG ఇది ఏం చెప్తుంది, మన యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అలాగే ఇక్కడ మనం చూస్తే ఏవైతే అనిమల్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో దానికి సంబంధించిన లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జల్లికట్టు అన్నటువంటిది తమిళనాడుకు సంబంధించింది, అలాగే రేక్లా అన్నటువంటిది కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక ఆట. మరి మహారాష్ట్రకి సంబంధించి అయితే చూడండి బెయిల్ గడి షరియత్ అన్నటువంటిది, అలాగే కర్ణాటకకి సంబంధించి కంబాలా అన్నటువంటిది, కేరళకి సంబంధించి అయితే మారముడి బుల్ సర్ఫింగ్ అన్నటువంటిది, అలాగే గోవాకి సంబంధించి అయితే దిరియో బుల్ ఫైట్ అన్నటువంటిది, అలాగే ఇక్కడ చూడండి అస్సాంకి సంబంధించి ఏదైతే భోగాలి బిహు ఫెస్టివల్ చేస్తారో అందులో బఫెలో ఫైట్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే రాజస్థాన్కి సంబంధించి క్యామెల్ రేసింగ్ అన్నటువంటిది జరుగుతుంది, అస్సాంకి సంబంధించి బుల్బుల్ ఫైట్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే ఏపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీటన్నింటిలో కూడా కాక్ ఫైటింగ్, కోళ్ల పందాలు అన్నటువంటివి జరుగుతాయి. ఇలా వివిధ రకాల ఆటల్లో వివిధ రకాల జంతువుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి ఎరాడికేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్, అంటే చేత్తో వ్యర్థాలని ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, ఆ మాన్యువల్ స్కావెంజింగ్ని ఎరాడికేట్ చేయాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు అన్నటువంటిది వివిధ రకాల రూల్స్ని ఇవ్వటం, గైడ్లైన్స్ని ఇవ్వటం చేస్తుంది. దీనికి సంబంధించి 2013వ సంవత్సరంలో ఒక చట్టం కూడా తీసుకురావటం జరిగింది. మరి వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది, ఇలా మాన్యువల్ స్కావెంజింగ్ చేసేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్యని తగ్గించాలి, వాళ్ళ యొక్క కండిషన్స్ని మరింత మెరుగుపరచాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు ఎవరైనా తమ యొక్క విధుల్లో అంటే మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ విధుల్లో గనక మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి 30 లక్షల రూపాయల మనీని ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పర్మనెంట్ డిజబిలిటీకి గనక లోన్ అయితే వాళ్ళకి 20 లక్షల డబ్బుని ఇవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ జడ్జిమెంట్ అన్నమాట. ఇలా ఈ సంవత్సరంలో వివిధ రకాల జడ్జిమెంట్స్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. మనకి ఇటు ప్రిలిమ్స్లో మెయిన్స్లో కూడా అడగచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒక 3 ఇస్తున్నాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ చూడండి, డిమానిటైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని నేపథ్యంలో డిమానిటైజేషన్కి సంబంధించి ఈ క్వశ్చన్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సుప్రీంకోర్టు 2023కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చింది. అవి ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.